హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనకు సంక్రాంతి పండుగ దగ్గర వస్తుంది కాబట్టి సంక్రాంతి అంటేనే గుర్తుకొచ్చేది మనకు మొట్టమొదటిగా పతంగులండి. ఆ పతంగులు ఎలా తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు, ఎలా ఉంటాయనేది మనం చూడడానికి ధూల్పేట ఏరియాకి వచ్చామండి. ఒకసారి ఎలా తయారు చేస్తారో ఇక్కడ ఒకసారి చూసి తెలుసుకుందామా. ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో మనం చూస్తే పతంగులు తయారు చేయడానికి మొట్టమొదటిగా ఇలాంటి కట్టె పుల్లలు వాడతారంట అండి. ఎంత సన్నగా ఉన్నాయి. ఈ కట్టె పుల్లలతో అసలు ఎలా తయారు చేస్తారు? పేపర్ ఏమో చాలా పల్చగా థిక్నెస్ చాలా సన్నగా ఉంది. మనం ఇలా ముట్టుకుంటేనే చినిగిపోయేటట్టు ఉంది. అలాంటి పేపర్తో అసలు ఎలా తయారు చేస్తారు, గాలిలో ఎలా ఉంటాయి, అసలు దాని విధానం ఏందో ఒకసారి ఇక్కడ అన్న తయారు చేస్తున్నాడు కాబట్టి ఒకసారి అడిగి తెలుసుకుందామండి. ఓకేనా అన్న? ఇక్కడ మనం చూస్తే పేపరు చాలా పల్చగా ఉంది అన్న. అసలు ఈ పేపర్ని మీరు ఇంత పల్చగా ఉన్నదని అసలు గాలి పతంగి ఎలా తయారు చేస్తారు? ఈ స్టిక్స్ కట్టెపుల్లలు ఏవైతే ఉన్నాయో మీరు కొనుక్కొస్తారా, లేదంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారా అన్న? అసలు ఇది కట్టెలు బయట నుంచి తెస్తాం. ఇది పతంజలి టిష్యూ పేపర్ ఉంది. ఇది కంపెనీ నుంచి వస్తుంది పేపర్. ఇది కంపెనీ నుంచి వచ్చి దీనిపై కలర్ అవుతుంది దీనిపై. అందుకే ఇది మొత్తం చాలా స్ట్రాంగ్ అవుతుంది పేపర్. అసలు ఇంత సన్నగా పల్చగా ఉంది కదా, ఆగుతుందా, చినిగిపోదా గాలిలో ఎగిరేటప్పుడు? ఏం కాదు. లోకల్ పేపర్ ఉంటుంది కదా, బెస్ట్ క్వాలిటీ పేపర్ ఉంది కదా, వాడు క్వాలిటీ మంచి కాదు. ఇది ఫస్ట్ క్వాలిటీ మంచి బెటర్ క్వాలిటీ ఉంటుంది. ఇది అంటే మస్ట్ బెటర్ క్వాలిటీ ఉంది. ఫస్ట్ పేపర్ స్ట్రాంగ్ ఉంటుంది. మనం స్వీట్ బాక్స్ పేపర్ ఉంటుంది కదా పైన, అవి పేపర్ ఉంది. ఇది దీంతో ఏం చింపదు, పతంగ చినిగిపోదు. మీరు ఈ బిజినెస్ ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అసలు? ఇది నిజాం కాలం నుంచి స్టార్ట్ అవుతుంది ఇది బిజినెస్. మన గ్రాండ్ ఫాదర్ అప్పటి నుంచి వస్తూ ఇప్పుడు ఉంది. మొత్తం ఫ్యామిలీ బిజినెస్ ఉంది ఇది. అంటే మీ ఫ్యామిలీ తరతరాలుగా ఈ బిజినెస్ మీదే ఆధారపడి బతుకుతున్నారు, మీరు ఇదే తయారు చేస్తున్నారు? ఇదే 40 years నుంచి అయిపోయింది ఇది బిజినెస్ నుంచి. ఎలాంటి రకరకాలుగా మీరు తయారు చేస్తారండి? అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇది 1/2 pound నుంచి 5 feet 10 feet వరకు ఇది పెద్ద పతంగ కూడా రెడీ చేస్తాం. ఒకసారి చూపిస్తా ఏ రకాలు మీరు తయారు చేస్తారు. పెద్ద ఇంత పెద్దగా ఉంటే కూడా చిన్నగా గాలిలో అసలు పల్చగా ఉంటుంది కదా. అంటే మామూలుగా బయట మేము చూసేది ఇట్లా ప్లాస్టిక్ టైప్ ఉంటాయి కదా. ప్లాస్టిక్ ఉంటుంది కదా, దాంట్లో వెయిట్ తక్కువ అవుతుంది. ఇంట్లో ఏం రాదు వెయిట్, పైన పోయేదానికి మంచి కనబడుతుంది. ఇది ఇది పతంగ్ నేనే రెడీ చేస్తాం. పెద్ద పతంగ్ ఎక్కడ ఎంత పైన పోతే పోతుంది. ఇది ప్లాస్టిక్ పతంగ్ ఉంది కదా, పైన పోదు, కిందనే వచ్చేస్తుంది. దాని వెయిట్ తక్కువ చాలా అవుతుంది. దాంట్లో ఏం వెయిట్ కాదు. ఇక్కడ కందాలు వేస్తే మొత్తం పైనకి పోతుంది ఇది. అదే నాకు ఆర్డర్ వస్తుంది 5 feet 10 feet 15 feet. ఇది కూడా మీరే తయారు చేస్తారా? కాదు, ఇది బయట నుంచి తయారు వస్తుంది. కాన్పూర్, సూరత్, అక్కడ నుంచి, కాన్పూర్ నుంచి రెడీ అవుతుంది పతంగ. చూడండి ఇక్కడ ఈ పతంగి చూస్తే నెమలికలు ఉండి చాలా, సరే తీయచ్చా? ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. వచ్చేసి మన ఇక్కడ చూస్తే గద్ద ఉంటుందా, సేమ్ గబ్బిలం మూతిలాగా కళ్ళు డిజైన్తో ఉందంట అండి. ఇవి ఇక్కడ తయారు చేయరంట. ప్రత్యేకంగా సూరత్ నుంచి, పూణే అటు నుంచి తెప్పించి ఇక్కడ ధూల్పేటలో అమ్ముతారంట. అసలు ఎంత బాగుంది కదా, అసలు డిజైన్ బాగుంది. కొత్త రకం ఈసారి కొత్త డిజైన్ వెరైటీగా వచ్చినాయంట ఇవి. ఈ లుక్ ఈసారి సంక్రాంతికి ఇవే స్పెషల్ అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. చాలా మంచిగా ఉన్నాయండి ఇవి. అసలు పైకి చూస్తేనే అసలు భయపడేటట్టుంది పతంగి అసలు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి నెమలికలు. అసలు నెమలిలు ఇట్లా ఈ పతంగి పైకి ఎగిరితే నెమలి పైకి ఎగిరినట్టు కనిపిస్తుందండి. నిజంగా చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా వీళ్ళు సూరత్ నుంచి తెప్పించారంట.
అన్న పతంగులేనా మీ దగ్గర మాంజాలు కూడా ఏమైనా వెరైటీగా ఉన్నాయా? కొత్తగా ఈసారి వచ్చినాయేమో కొత్త మాంజాలు. వచ్చిన ఇది పెద్ద పతంగ చూసినావు కదా, అదే మాంజా. దానిపైన పెద్ద ఎక్కుతుంది పెద్ద పతంగ. ఇది స్పెషల్ మాంజా ఉంది బాహుబలి. ఏం పేరండి? ఇది బాహుబలి మాంజా. బాహుబలి మాంజా. బాహుబలి మాంజా ఇది రెడీ చేసినాం. మీరే తయారు చేస్తారా? తయారు చేసినాం. ఇది బాహుబలి మాంజా అంటే దీన్ని పట్టుకోవడానికి ఇద్దరు కావాలి కదా మరి. ఇది పట్టుకోవడానికి కూడా బాహుబలి కావాలి. బాహుబలి అసలు ఈ బాహుబలి మాంజా తీసుకోవాలనుకుంటే బాహుబలి లాంటి మనిషే కావాలి, ప్రభాసే రావాలంటారా మరి? దీన్ని కూడా మనసులో ఉంది బాహుబలి మాంజా అంటే. అసలు ఇది దారం ఏం దారం అండి? అసలు థ్రెడ్ ఇది మాంజా వేరేగా ఉంది. వేరేగా ఉంది. దీనిపైన మనం కాంచి ఉంటది కదా, అది ఉంది, కలర్ ఉంది, మొత్తం కెమికల్ ఉంది దాంట్లో. కెమికల్ వేసి చేయి తెగకుండా తయారు చేసిరు ఈ బాహుబలి మాంజాని. ఎంత పైకి పోయినా గానీ ఇట్లా మనం అన్నప్పుడు చేయి తెగదు. చాలా స్మూత్ వెళ్ళిపోతుంది. బాహుబలి మాంజాలు అంటే ఇంకా వెరైటీలు ఏమున్నాయంటే అవే మాంజాలు. ఇది చైన్ మాంజా ఉంది. చైన్ దారం ఉంటది కదా, దాంట్లో మాంజా ఉంది. ఇది కూడా నేనే రెడీ చేసినాం. మొత్తం మాంజాలు ఉంది, నేనే రెడీ చేసినాం. హ్యాండ్ మేడ్ ఉంది మొత్తం హ్యాండ్ మేడే. దీనికి ఏం మషిన్ రాదు, ఏం పీపుల్ రాదు, ఓన్లీ హ్యాండ్ మేడ్ అవుతుంది. మొత్తం హ్యాండ్ మేడ్ కలర్స్ అవుతుంది. ఒక మాంజా ఒక పతంగి తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది? మీకు ఏమైనా లాభం ఉంటుందా అండి దీని మీద జీవిస్తారు? దానిపైన సైజ్ పైన డిఫరెంట్ అవుతుంది. ఒక వన్ అంటే 20 రూపీస్ అవుతుంది. ఇది మాంజా ఒక గిడ్డి రెడీ చేయడానికి నీకు 30-35 పడుతుంది. ఒక మాంజా గిడ్డి రెడీ చేయడానికి. సేల్ ఎలా నడుస్తుందండి? సంక్రాంతి పండుగ దగ్గర వచ్చింది కదా మరి. మంచిగా చాలా బాగా నడుస్తుంది. ఏమైతే అది ప్లాస్టిక్ పతంగులు బ్యాన్ అయ్యాలి. మొత్తం హాని అయిపోతుంది. ప్లాస్టిక్ పతంగులు డ్యామేజ్ పైన చెట్టు పైన పడితే వాళ్ళు ఏం డ్యామేజ్ అవుతలే, అట్లనే పడుతుంది. పేపర్ అంటే చెట్టు పైన పోతే కానీ నీళ్ళు వానం వస్తుంది కదా, దానిపైన డిస్పోజల్ అయిపోతుంది. అది ఇది ఏం డిస్పోజల్ అవుతలే. ప్లాస్టిక్ మాంజా ప్లాస్టిక్ పతంగ మొత్తమే బ్యాండ్ అయితే చాలా బాగా అవుతుంది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్లాస్టిక్ వాడకం గవర్నమెంట్ ఎప్పుడైతే రద్దు చేసిందో అదే విధంగా ప్లాస్టిక్ మాంజాలు కానివ్వండి, ప్లాస్టిక్ పతంగులు కానివ్వండి, దానిలో బ్యాన్ చేస్తే దానివల్ల మనకు చాలా లాభం జరుగుతుంది. అంటే ఎలాంటి లాభం అంటే పేపర్ ఉంది కదండి, పేపర్ పతంగి వాడడం వల్ల మనం చూస్తుంటాం చాలా చోట్ల దారాలు తెగిపోయి ఎక్కడెక్కడో చెట్ల మీద ఇళ్ళ మీద ఆగి ఉంటుంది. అదే వర్షం వచ్చినప్పుడు ఆ పేపర్ పతంగి ఏమవుతుందంటే వర్షానికి తడిసి కిందికి పడిపోతుంది. అదే ప్లాస్టిక్ ఉందనుకోండి అలానే ఉండిపోతుంది. చాలా మందికి వాహనదారులకే కావచ్చు, ఎవరికైనా కావచ్చు, చాలా ఇబ్బందికరదాయంగా ఉంటుంది. దయచేసి ప్లాస్టిక్ పతంగులే కావచ్చు, ప్లాస్టిక్ మాంజాలది థ్రెడ్ కావచ్చు బ్యాన్ చేయాలని వీళ్ళు కోరుతున్నారండి. ఇక్కడ మనం చూద్దామండి, తగ్గి దారం కాకుండా వీళ్ళ దగ్గర కొత్త రకమైన దారం ఉందంట. ఎలా ఉందో చూద్దాం. చూపి అన్న ఎలా ఉంది అసలు? అంటే ఇది తగ్గి కాదంటారా? ఇది బాల్ మాంజా ఉంది. ఓకే, బాల్ మాంజా చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే, చాలా బాగుంది మాంజా అండి. మీరే తయారు చేస్తారా? దేంతో తయారు చేస్తారండి ఈ మాంజా? ఇది దారం, కెమికల్ దారం అండ్ కాంచ్, దాంతో రెడీ చేస్తారు. అయితే ప్లాస్టిక్ దారంలో కాకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అది అయితే మనకు చేతులు దిగే ఆస్కారం చేస్తున్నాం. వేరే వెరైటీల మాంజా రెడీ చేస్తున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ మాంజా పైన రాయాలి. ఓకే, కష్టం. అది చూస్తే అన్న ఇది బాల్ మాంజా ఉంది కదా, చాలా చూడడానికి బాగుంది అన్న. బాల్ మాంజా అసలు చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు ఏదో వెయిట్ ఉంటది, బరువు ఉంటది, ఇంత లావు ఉంటది అనుకున్నాను. చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు లైట్ వెయిట్ ఉంటది. ఈ రబ్బర్ బాల్ ఉంటది చూడు, లైట్ బాల్ సైజ్ కస్టమర్కి కనబడుతుంది అన్న. ఇది కొంచెం వేరే డిఫరెంట్ వచ్చింది మార్కెట్ లో. ఓకే, అందుకే ప్లాస్టిక్ మాంజా బ్యాండ్ అయితే ఇది మాంజా నడుస్తుంది. ఓకే, నడుస్తుంది ఇది మాంజా. గవర్నమెంట్ మీరు కోరుకునేది ఏంటంటే ప్లాస్టిక్ మాంజాలు గానీ ప్లాస్టిక్ పతంగులు గానీ బ్యాన్ చేయాలని. అదే బ్యాండ్ అయితే మొత్తం
దారం మాంజా మంచిగా అవుతుంది. ప్లాస్టిక్ పేపర్ పతంగ్ కూడా చాలా పైన మంచిగా ఉంటది, లాభం ఉంటది. ఎందుకంటే ఇది హోమ్ మేడ్ కాబట్టి చాలా చక్కగా నేచురల్, మనం కూడా హోమ్ మేడ్ ఉంది, నేచురల్ ఉంది, మనకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగవు దీనివల్ల, జరగదు దీనిపైన. అయితే ఇక్కడ మనం చూడొచ్చు అండి, ఇక్కడ మనం ఉన్న ఈ షాపు 1968 సంవత్సరం నుంచి వీళ్ళు పతంగులు తయారు చేసి అమ్ముతున్నారంట. కావాలంటే మనం ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు అండి. ఇగో ఫోటో 1968 నుంచి వాళ్ళు అప్పటి నుంచి షాప్ మొదలు పెట్టారంట. 1968, 1978, 2019. నా పేరు శివరాజ్ సింగ్ సార్. శివరాజ్ సింగ్ అన్న, మీరు ఈ షాప్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years అవుతుంది. 5 years నుంచి మీరు మరి మీ బిజినెస్ ఎలా ఉంది? ఇప్పుడు సంక్రాంతి పండుగ దగ్గర వస్తుంది కదా, మీరు కొత్తగా ఇప్పుడున్న ట్రెండ్లో ఉన్న పతంగులు ఏవైతే తీసుకొచ్చారా? అన్ని డిజైన్గా తెచ్చినాడు సార్ పతంగు, కానీ బిజినెస్ ఏం లేదు. మార్కెట్ మొత్తం డల్ ఉన్నాయి. 1,50,000 అయింది సార్ నా ఖర్చు. యూపీకి వెళ్ళి తెచ్చిన. ఏం లేదు సార్. దగ్గర వస్తున్న ఒక 5 days ఉన్నాయి అంతే సంక్రాంతి పండుగకి. ఏం రావట్లేదు. ఏం చేయాలి సార్, అదే అర్థం అవుతలేదు. పండుగనే కానీ బిజినెస్ లేదు. నేను ఒక్కనే కాదు, మొత్తం షాప్ వాళ్ళు మొత్తం పరేషాన్ ఉన్నారు. దీని మీద ఆధారం ఉన్నారు సార్. దందా నడవాలి. ప్రతి ఒక్క మొత్తం రకాలు ఉన్నాయి సార్. ఇక్కడ పబ్లిక్ నచ్చే విధంగా తెచ్చినా కానీ పతంగులు బిజినెస్ డల్ అయిపోయింది ఈసారి. అన్న మీ పేరు? అన్న నా పేరు మణిరామ్ సింగ్. దుల్పేట. ఇక్కడ నేను మణిరామ్ సింగ్. దుల్పేటలో మీకు అన్ని ప్రకారంగా మాంజా పతంగులు అన్నీ దొరుకుతుంది. మీకు బరేలీ మాంజా, ఇంకా ఇది చైన్ మాంజా దొరుకుతుంది, మన ఇక్కడ స్థాయించి మాంజా దొరుకుతుంది. ఇంకా పతంగులు మన ఉన్న పతంగులు అన్నీ దొరుకుతుంది. 1 pound, 2 pound, 5 pound పెద్ద సైజ్ పతంగ అన్నీ దొరుకుతుంది ఇక్కడ. బిజినెస్ ఎలా ఉందన్న? సంక్రాంతి పండుగ దగ్గర వస్తుంది కదా, ఇప్పుడు రన్నింగ్లోనే ఉన్నాయి సార్. బిజినెస్ రన్నింగ్ ఉన్నాయి. ఇంకా పూరల్కి కొద్దిగా ఎగ్జామ్స్ నడుస్తుంది కదా, ఎగ్జామ్స్ పండుగ అయిన తర్వాత ఇంకా రన్నింగ్గా అయిపోతుంది. 4 days బిఫోర్ చాలా రన్నింగ్గా ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది అప్పుడు. ఇప్పుడైతే రన్నింగ్ ఉన్నాయి కారోబార్, అట్లా ఏం లేదు, మంచిగానే నడుస్తుంది ఇప్పుడు. ఇక్కడ నుంచి తీసుకొస్తారని ఇవన్నీ? ఇది పతంగ మన ఉన్నాయి పేపర్ పతంగ ఇక్కడే తయారవుతుంది, దుల్పేటలోనే తయారవుతుంది. ఇది ఎస్పెషల్లీ ఇక్కడనే దుల్పేటలోనే మొత్తం తయారు, పెద్ద సైజు చిన్న సైజు అన్ని రెడీ అవుతుంది. అంటే ధూల్పేట్కి పెట్టిన పేరు పేపర్ పతంగ అని చెప్పుకోవచ్చు. మన దగ్గర అంతా తయారు చేసేది పేపర్ పతంగ. ఈ కళాకారు మన ఉన్నాయి, ఈయన కూడా పతంగ తయారు చేస్తారు. మన చేతిలోనే తయారవుతుంది పేపర్ పతంగ. మరి ఈ ప్లాస్టిక్ పతంగ ఇక్కడ నుంచి తెస్తారు? బయట నుంచి వస్తాయి, అహ్మదాబాద్ అక్కడ నుంచి వస్తుంది. ఇది పేపర్ లో అన్ని వెరైటీగా రకరకాల డిజైన్. అవును, ఇది అహ్మదాబాద్ వస్తుంది, కలకత్తా అట్లా వస్తుంది. ఇది బయట నుంచి వస్తుంది. ఇది మనం ఇది ఎక్కువ మనం పేపర్ది ఇక్కడ దుల్పేటలోనే తయారవుతుంది రన్నింగ్ అయినా. మరి మాంజాల విషయానికి వస్తే మీరు మాంజాలు ఎక్కడ నుంచి తెస్తారన్న? ఇది మాంజా మన దగ్గర దుల్పేటలోనే తయారవుతుంది కదా. అది సుచాయించి చైన్ మాంజా, జంజీర్ది, ఇంకా గన్ మాంజా, అది అన్నిగా రెడీ అయిపోతుంది. ఇట్లాంటివి మనం సుచాయించి చెరకులు ఉంటుంది, అది రెడీగా అయిపోతుంది, ఇక్కడే దొరుకుతుంది మనకు. ఈ సంక్రాంతి పండుగకు కొత్తగా డిఫరెంట్ గా వచ్చిన పతంగులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పెద్ద సైజు ఉన్నది, 5 pound అని వచ్చింది, చాలా పెద్ద సైజ్ పతంగ ఉంటుంది. అది ఉన్నది, వెరైటీగానే ఉంటుంది. ఆ సైజులో పెద్ద సైజ్ మన దగ్గర దొరుకుతుంది, తయారైంది. ఉన్నాయి, పైన ఉన్నాయి చూడండి. అంటే ఆ పెద్దగా ఉన్నాయి ఏవైతున్నాయో మొత్తము పతంగి పేరేంటి? ఇది 2 pounds అంటది. ఇది 2 pound, 2 pound का पतंग रहता है ये, और उसके ऊपर जो है 5 pound का बड़ा पतंग रहता है. उसमें जो आपको पूरा వెరైటీ वगैरह అన్నీ దొరుకుతుంది మీకు. అవును, అది ఒక్క పతంగ్ 150 రూపీస్ ఉంటుంది, పెద్ద సైజ్ 1 piece. ఇంకా దానిలో 2 pound తీసుకుంటే 45 రూపీస్ దొరుకుతుంది. అన్న మరి మీ దగ్గర బల్క్లో అమ్మాలనుకుంటే మరి ఏ విధంగా అమ్ముతారు, ఏ రేట్లో అమ్ముతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్క్ లో అమ్మాలంటే 6 months బిఫోర్ రావాలి. 6 months బిఫోర్ వచ్చి నాకు ఆర్డర్ చేయాలి. ఓకే, 6 months బిఫోర్ వచ్చి ఆర్డర్ చేయాలి. నీకు ఎంత కావాలి, 500 కావాలా, 5000 కావాలా అని అప్పుడు వచ్చి ఆర్డర్ చేయాలి. 1 pound పతంగ, 2 pound పతంగ, 1/2 pound పతంగ ఆర్డర్ ఇస్తే మనం రెడీ చేస్తాం. 1 pound పతంగ రెడీ చేయడానికి 25 రూపీస్ అవుతుంది. అప్పుడు రెడీ చేయడానికి 6 months బిఫోర్ ఆర్డర్ ఇస్తే 25 అవుతుంది.
ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఏమవుతుంది, మొత్తం మెటీరియల్ రేట్ పైన పోతుంది కదా, దానికొని మెటీరియల్ రేట్ పైన పోతే నా కొడుకు రేటు పైన తీసుకోవాలి. 6 months బిఫోర్ ఇస్తే మేము కూడా అవే రేట్లో ఇస్తాం 25. ఇప్పుడు ఇస్తే 30-32 వరకు పోతుంది. ఇప్పుడు బల్క్ లా తీసుకుంటే మనం కొంచెం రేట్ కూడా చాలా కిందకి అవుతుంది. 6 months బిఫోర్ ఇస్తే ఆర్డర్ అవుతుంది. ఇప్పుడు మొత్తం 11 వాళ్ళు వస్తాడు అన్న, 2 డజన్ 5 డజన్ అన్ని కావాలని, అందుకే మనం ఇస్తాం. మొత్తం షాప్లో పోతుంది, సికింద్రాబాద్, విజయవాడ, నాకు అక్కడ కూడా పోతుంది పతంగ.